హల్లెలూయా. దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనకి ఒంటి మీద పాకుతే ఒళ్ళంతా దద్దులొస్తాయి, ఒళ్ళంతా బొబ్బలొస్తాయి, గోక్కోలేనంత పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పురుగు పేరు ఏంటంటారు? గొంగళి పురుగు కదా, బొంత పురుగు, గొంగళి పురుగు, బొంత పురుగు అని అంటారు. మళ్ళీ దానికే అది మరణించినాక చక్కటి పేరుంది. చక్కటి పేరు ఏంటిది? అది చీతకొక చిలక కదా. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఒకసారి గమనించండి. ఈ గొంగళి పురుగే అది మరణించి ఇంకో జన్మ ఎత్తపోతున్నాని గ్రహించి, ఒక పురుగు గ్రహించి అదేం చేస్తుందంటే దాని శరీరం మీద ఉన్న ఏవైతే అది ముళ్ళు లెక్క ఉండి ఎంత బొంత బొంత ఉంటుందో దాన్ని అంతటిని విరిచి దాన్ని గూడు చేసుకుంటుంది. గూడు చేసుకొని ఆ గూట్లో నివాసం ఉంటూ అది ఏమవుతుందంటే ఆ గూట్లోకి వెళ్ళి ఎప్పుడు మరణించిందో మనకి తెలియదు, కానీ మరణించినాక చీతకొక్క చిలక రూపంలో బయటకు వస్తుంది. మరి గొంగళి పురుగును ముట్టుకోవాలని అంటే అందరం అసహించుకుంటాము, అందరం భయపడతాము. చిన్నపిల్లలేంది, పెద్దవాళ్ళేంది, అందరు భయపడతాము. దాన్ని చంపేనన్నా చంపేస్తాం. మరి అదే చీతకొక చిలక రూపం వచ్చినాక దాన్ని పట్టుకోవాలని, ఆడాలని, దాని స్వరూపం చూసినాక, దాని అందం చూసినాక మనమే ఆహా ఏమి ఈ అందము అనేసి అనిపిస్తుంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా అలాంటి పాపపు రోతపు జీవితంలో నుంచి మనల్ని విమోచించుటకే ఆయన మనల్ని ఈ రీతిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకములో ఉన్నది ఏంది అని అంటే గొంగళి పురుగు. మరి ఈ లోకంలో మర్యాదను అనుసరింపక దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్తాన్ని నడిచినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చీతకొక్క చిలక రూపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కటి రూపం అదే. ఈ లోకంలో ఏంటి అనంటే నిందలు, అవమానాలు, ఎన్నెన్నో లేని భావాలతోటి ఉన్నాయి. వీటినన్నిటిని విమోచించుటకే దేవుడు నిన్ను ఈ రీతిగా నిన్ను ఆ గొంగళి పురుగుని అసహించుకున్నట్టుగా మిమ్మల్ని అసహించుకోకూడదు. మీరు ప్రత్యేకింపబడ్డ బిడ్డలు అనేసి దేవుడు మనల్ని ఈ స్థితిలోకి, ఈ యొక్క లోకం నుంచి మనల్ని వెలుగులోకి తీసుకొచ్చిండు. ఆయన నీ పాదాలకు వెలుగై ఉన్నాడు. ఈ భూమి మీద సృష్టికర్త అయిన తండ్రి నీ పాదాలకి దీపమై ఉన్నది. ఏరే వాళ్ళ దగ్గర నీకు దీపం దొరకదు. చీకటిమయం, ఆ చీకటిమయం లోకం నుంచి నిన్ను వెలుగులకు నడిపిస్తున్న దేవుడు గొప్పవాడు కదా. మరి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. మళ్ళీ ఇంకొకటి చిన్నది ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తా ఉపమాన రీతిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, తామర పువ్వు ఎక్కడుంటుంది? తామర చెట్లు ఎక్కడుంటాయి? చెరువులలో లేదా ఎండిపోయిన కాలువలలో కానీ అక్కడక్కడ ఉంటాయి కదా. ఎక్కువ శాతం చెరువులలో ఉంటాయి. మరి చెరువు ఎండిపోయినప్పుడు దాంట్లో బురద కూడా ఉంటుంది. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, బురదలకెళ్ళి వచ్చిన తామర పువ్వు ఎంత అందంగా ఉంటుంది. దాన్ని తెంపుకోవాలని లోతు ఎంత చూడరు, ఎంత ఇబ్బంది పడా కూడా ఆ పువ్వు కోసం అక్కడికి వెళ్తారు, ఎంత ప్రయాస అయినా వెళ్తారు. మరి ఆ తామర పువ్వు లాంటిదే ఈ లోకంలోకి వెళ్ళి నువ్వు ప్రత్యేకింపబడి బయటకు వస్తే నువ్వు ఏ రీతికి కనపడతావు అంటే ఆ తామర పువ్వు నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు? మరి తామరాకు కూడా చూడండి, అది తను నీళ్ళల్లో బురదలో ఉన్నా కూడా అది ఏ మాత్రం కూడా ఆకుకి, ప్రియమైన దేవుని బిడ్డలారా అర్థమవుతుంది కదా, ఆకుకి ఇంత మట్టి కూడా అంటదు, ఇంత బురద కూడా అంటదు, ఆ నీళ్లు కూడా దానికి అంటవు. అంటే అంత నిష్ఠగా ఆ యొక్క చెట్టు అందులోకెళ్ళి ఇట్లా బయటకు వచ్చినప్పుడు అంత నిష్ఠగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు నేను జీవిస్తున్నాము.
ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాము, దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నాము. ఈ రోజులలో నీ విశ్వాసం నా విశ్వాసం ఏ రీతిగా ఉన్నదని ఒకసారి పరిశీలన చేసుకుందాము. ఈ లోకంలో లోకం వైపు సగము, లోకం వైపు ఇటు సగము, ఇటు సగము, ఇటు నేను క్రైస్తవుని, ఇటు లోకంలో అనుసరిస్తున్నాను, లోక పద్ధతులు అనుసరిస్తున్నాను అని అంటే మాత్రానికి నీ జీవితం ఏందని అంటే ఉంటే వెచ్చగానుండు లేదా చల్లగన్నా ఉండు. నునివెచ్చని జీవితం జీవిస్తే మాత్రానికి ఉమ్ము వేస్తా దౌర్భాగ్యుడివి. దేవుని బిడ్డలారా, నేననట్లే ప్రియా, దేవుని బిడ్డలారా, సుమి, పరిశుద్ధ గ్రంథం అంటుంది. మనకు అలాంటి స్థితి రావద్దనే దేవుడి భూమి మీదకి వచ్చి మనల్ని ప్రత్యేకింపబడ్డ జనంగా ఆయన పిలిచిండు. మరి ఆయన పిలుపుకి మనం లోపడ్డ వారమైతే ఉంటే ఆయన పేరు పెట్టి మనల్ని పిలిచిండు కాబట్టి మరి ఈ రోజులలో నువ్వు నేను ఉండాలని కోరుకుంటున్నాం. దేవుని బిడ్డ, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుని వెంబడిస్తున్నావా కదా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. లేమిలో కలిమిలో అన్ని విషయాలలో దేవుడు నీకు తోడుంటాడు. దేవుడి ఇటు మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.